కొమ్మల్ల పుట్టింది కొమ్మ చిగురల్లా అగ్గిదేవుడు వికలంటే కూర్చుంటే పుట్టే వేడవాడి కన్నా
అసలు చిన్న ఫోటోకి లైటింగ్ పడతలేదు. సీతావరి ఉండా ఓ కారగోరండమ్మ మాకు కనబెట్టరాదు ఆకాశానికి వెలుగో కొడతారు కానీ ఏం కథ అని అనేది ఎవరు అంటలేదు. ఆ నిండు చందమామ మా ఒగ్గు కథకు వెలుగో మా గురువుని చరావన్నా శివుడికి చిన్న బిడ్డ శివనల్లి మాత గౌడిని కోడలు గంభీరవాణి గౌండాడి బిడ్డో గెలుసారి ఎల్లు మాట్లాడి బిడ్డ మావురాడ ఎల్లమ్మ అలో కుల దేవత పల్లెల శరణే రేణుకా ఎల్లమ్మ 70 కోట్ల దేవతలు 60 కోట్ల అయ్యలు వంగలింగాలు ఆచారవంతుల పూజలు ఆచోడలు చేయాలి. మరి అక్కడ రేణుకా ఎల్లమ్మ రేణుకా ఎల్లమ్మ ఎల్లు ఎల్లమ్మ రాణి ఎల్లమ్మ రాణి ఎల్లమ్మ రాణి ఎల్లమ్మ నిన్ను వరవాయిల తోనే గుడిల తోను ఎల్లమ్మ రాణి ఎల్లమ్మ రాణి ఎల్లమ్మ రాణి ఎల్లమ్మ నిన్ను వరవాయిల తోనే గుడిల తోను ఎల్లు ఎల్లమ్మ రాణి ఎల్లమ్మ రాణి ఎల్లమ్మ రాణి ఎల్లమ్మ నిన్ను వరవాయిల తోను గుడిల తోను ఎల్లమ్మ రాణి ఎల్లమ్మ రాణి ఎల్లమ్మ అంగలింగాలు ఆచారవంతుల పూజలు ఆ చోట ఉన్నది ఎట్లా ఉన్నది ఎట్లా ఉన్నది
అన్ని దేవతల పూజలు మా చూడమనే గాని ఈ రోజు ఏటి కథనాటి వివరాలు మరి ఎట్లా ఉన్నవి ఓ రామ రామ కథ పేరు చెప్పింది చాయిస్ మీది వాయిస్ మాది లెట్స్ గో మామ ఒక 3 పేర్లు చెప్పు అది మామూలు ఎంచుకుంటారు దాని ప్రకారం కొంచెం సౌండ్ పెంచండి ఇప్పుడు అయ్యా పెద్దలందరికీ ఒక్క నమస్కారము పిల్లలందరికీ డబల్ నమస్కారాలు మరి అట్లెందుకు పిల్లలు అయ్యో ఎందుకు అంటే మేము ఏ ఊరికి అయినా కానీ పెద్దలకు ఒక్క దండం అని ఎందుకు ఇద్దరు పెడతామంటే పెద్దలు వెళ్ళి పెట్టకుండా కథల వాళ్ళకి వింటారు కాబట్టి అందుగురించే పెద్దలకు ఒక్క దండం పెడతాము ఇలగళ్ళకు 2 దండాలని ఎందుకు పెడతామంటే ఇలగళ్ళు కాడ అనదెక్కువ జరుగుతుంది ఇలగళ్ళు అంటే చిచ్చర పిడుగులు వాళ్ళు వెళ్ళి పెట్టినట్టు వనవాసైన చికెన్ అయిపోతుంది కిందికి మనం వచ్చలేదు నా తమ్ములారా ఇవాళ దినము పవిత్రమైనటువంటి పండుగ అంటారు ఏం పండుగ అయ్యా ఏం పండుగ అంటే దసరా కాదు దీపావళి కాదు సంక్రాంతి పండుగ కాదు ఈ ఊరి గ్రామం లోపల ఆత్మగల్ల కన్న తల్లి కనుకుంట్ల భాగ్యవ్వ చనిపోయి సరిగస్తురాలైంది కాబట్టి ఆ తల్లికి ఒక్కొక్క రోజు గడిచి 11వ రోజు బాగి తీరిపోతుంది కాబట్టి అలా దాయాది బలిగా అందరు కలిసి 7వ మా తల్లి భాగ్యవ్వ అమ్మ అందరిని విడనాడి దూరం అయిపోయింది కాబట్టి ఆ తల్లి ఆత్మకు శాంతి చేకూరాలే సక్కంగా జీవి సగలోకం ముట్టన్నాని ఆ శంకరుని ప్రాధాన ముందు అగండ జ్యోత ఏందని అలా దాయాది బలిగా అందరు కలిసి ఆ తల్లి భాగ్యం పేరు మీద చెప్పించే ఒగ్గు కథ పండుగ అంటారు ఈయన తన్నులారా మీరు వెళ్ళి పెట్టకుండా కూర్చుంటే ఈ కథలు మేము ప్రారంభం చేస్తాం మరి రామనామ శరణలానా రామాయని ఎవరాని అంటారా రామాయని ఎవరాని అంటారా అనరానకున్న చెవులార వినరా ఏంటిది పవిత్రమైన రామనామం రామాయని ఎవరాని అంటారా రామాయని ఎవరాని అంటారా అక్కడ ఆంజనేయుడంతటి వాడు 2 కాళ్ళకు ముక్కు సంకల్ని వేసుకొని నిలబడతారట ఎందు గురించి అంటే ఎందుకొరకు నా పాపకారి బాధలటల్లా జరిగిపోతే ఉన్న భయ్యానికి పుణ్యనతి మరణము పుణ్యనతి జన్మము పుట్టేవారికి సావలపది సచ్చేవారికి పుడగలప్పవదు మన ఇళ్ళల్లి పోవంగా పువ్వులొట్టవు రావు జాగలొట్టవు రావు కొడుకులొట్టవు రారు కొమ్మలొట్టవు రావు ఏళ్ళున్నా ఏడు తప్పవి 100 ఏళ్ళున్నా సావు తప్పవదు లక్షాధికారైన లవణం అన్నమే కాని మెరుగు బంగారం మెరుగు మింగవారు కోటి స్థిరవంతుడైన కొండల్లో ఉంటది గాని మనిషిని కాచబెట్టినాడు కాసిగా మానవునికి కాడే కన్న తల్లి కట్టలే చుట్టాలు ఒకే ఆత్మ బంధువు మానవునికి 3 పండుగలంటే మానవుడు పుట్టి చేసుకున్న నాడు మొదటి పండుగ మానవుడు పెరిగి పెద్దవాడై పెళ్లి చేసుకున్న 2వ పండుగ మానవుడు జరిగిపోయినాడు చేసే పండుగలతో 3 వంగళ్ళు 3 గొంగళ్ళు 3 సాగళ్ళు అంటారయ్యా ఓ పెద్దలారా అయ్యా రాములకు బంధు రాజాన దేవుడు ఒక్కసారి కొట్టగట్టు అంజన చేయంటే అంటే
ఆ కొండగట్టు మీద ఉన్న ఆంజనేయుడు కదిలి మన ముందుకు వచ్చినట్టు దేవుడిచ్చిన నోరున్న వాళ్ళైతేనో ధ్యానుడి, దేవుడిచ్చిన చేతులు ఉన్న వాళ్ళైతేనో సప్పట్టు కొట్టుది. ఇక చేతులు లేనట్టు సప్పట్టు కొట్టారు, నోరు లేనట్టు ధ్యానం అన్నారు. ఒకవేళ చేతులుండి సప్పట్టు కొట్టక నోరుండి ధ్యానం అనుకో, కొట్టిన సనచ్చి కొట్టనోళ్ళ మీద అవుతుంది మీ ఇష్టం. మరి కొండగట్టు అంజన్నాకి శ్రీ రేణుకా ఎల్లమ్మకి శ్రీ ముదిరాజు పెద్దమ్మకి రారాజు మల్లికార్జున సాంబవారికి వారి కుండల ప్రాణాలు వరంజన్న నీకుల పూజలు వరంజన్న అయ్యా మరి భాగ్యమ్మ పేరు మీద అదేనా ఆడబిడ్డ శకుంతలదేవి కాంత ఇక రామ రామవై రామ 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 రామ
హిమాలయ కొండలంటే లోకాల చక్రానికి ఎంతో ఇష్టము. పంచాంగంటే తల్లి పార్వతి ఎంతో గ్రహణము. పెద్ద కొడుకు వినాయకుడు, చిన్న కొడుకు కుమారస్వామి. అలమట ఈ గుండం దాపుడ బ్రహ్మండం. భూపంచం లోపల అల్ల భక్తులు వాళ్ళకెంతో మంది అనేకులు. అందులో ఇక్కడికి రా దగ్గర ఇక్కడికి దగ్గర ఉన్నది రా ఉన్నది రా రాజు పేరు కుందరేశ్వర మహారాజు. రాజు భార్య అన్న తల్లిస్తే కుందల దేవన్నదయ్యా. ఇట్లా సంపాదన అట్లా భాగ్యం ఉన్నది. అడిగిన వారికి దానం అన్నారు, అడిగిన వారికి దానం చేస్తున్నారు. వాళ్ళ గర్భవాసం ఇద్దరు కొడుకులు పుట్టిండ్రు. ఇద్దరు కొడుకులకు లగ్నం చేసిండ్రు. ఇద్దరు కోడళ్ళు ఉండగా చిరకాడ కన్న తండ్రి రాజవేస్తున్నాడు. ఒక రాజకత్తిరి కూర్చుండి రాజవేలంగా ఎన్నడు లేని రాజు లోపల 7 ఏళ్ళ ఎట్టి 10 ఏళ్ళ కరు వచ్చి ఊళ్ళున్న పేరందరూ కన్నీరు పెట్టుకుంటూ రాజు పేరుకి వచ్చి, అయ్యా కుందరేశ్వర మహారాజా, మా పొలంలో గుండ పోయి మా ఏదన్నా మాకు ఆధారం పెడితేనే ఈ పట్టణం లోపల ఉంటాము. నువ్వు కాదంటే లేదంటే మా భార్య పిల్లలు అనుకోని మేము పరే రాజవంశవాదం అన్నారు. ఊళ్ళున్న పేరందరూ నా ప్రజల మాట చెవులు పెట్టనే. అయ్యో ప్రజల మాట చెవులు పెట్టిన రాజుకు గుండెలు గుదలు అనే కార్యాలు పొరలవాటే. మరి కొడుకులారు నా రాజా విడిచిపెట్టి పరే రాజ్యం మీరెందుకు కలిసవాలి? ప్రజలతోనే ప్రభుకి ఇల్లు ఉంటది, ప్రభుత్వమే ప్రజలకి ఇల్లు ఉంటది. ప్రజలు లేని ప్రభు లేడు, ప్రభు లేని ప్రజలు లేరు. మా తాత ఈ రాజవేలును మా తాత వాంగ ఎక్కడే ఉన్న భూములు జాగ్రత్త
మా తాతయ్య వెళ్ళిన రాజ్యం మా తండ్రి వెళ్ళిండు. మా తండ్రి వాంగ ఎక్కడైనా పువ్వులు జాగ్రత్తలైందా? మా తండ్రి వెళ్ళిన రాజ్యం నేను వెళ్తున్నా. నేను వాంగ ఏమన్నా ఎంబడి వంశవాదన మనిషి భూమి మీదకి చిన్నాడు. మంచి పేరు చెడ్డ పేరు రావాలి, మంచి పేరు రావాలి. మనిషికి మంచి పేరు రావన్నంటే కొన్ని ఏళ్ళు కొన్ని నెలలు గడిచిపోతాయి. ఆయో చెడ్డ పేరు రావన్నంటే గడియ నిలవది గంట ఆగబోదు. కొడుకులాల మీరు ఎందుకు బాధపడుతున్నారు? మా తాత ముత్తాతల నుంచి వెళ్ళి ఎకరాల కొద్ది మాకు భూములు జాగలున్నాయి. మీకు ఇంటికొక ఎకర భూమి ఇస్తారన్నాడు. ప్రజలందరూ కూర్చుండబెట్టి ఇంటికొక ఎకర భూమి ఇచ్చిండు. అల్లకెళ్ళి సుంకరి మళ్ళా ఎకర భూమి ఇచ్చిండు. ఈ భూమి జాగలన్నీ పంపాలి. రాజుకు మిగిలిన భూమి 12 24 ఎకరాల భూమి మిగిలింది. వాతంతులారో అప్పుడు కుంతలేశ్వర మహారాజు ఏమనుకున్నాడు? నాకు ఇద్దరు కొడుకులేనా, సరి 12 ఎకరాలు నా కొడుకు, నా కొడుకులకు సరి 12 ఎకరాల భూమి సరిపోతుంది. ఊళ్ళున్న ప్రజలందరూ బతుకుతారు, ఇట్లా నా కొడుకులు బతుకుతారు. నేను కచ్చి కూర్చుంటే రాజు వెళ్తారా అని కచ్చి కూర్చుంటే రాజు వెళ్తున్నాడు. కుంతలేశ్వర రాజు ఆయన సంగతి కచ్చి కాడ ఉండదు. 7 మేడల్లో ఉన్నది కన్న తల్లి శకుంతలదేవి. తడివేడి తానాలు వేసి అందమైన చీర కట్టుకొని అందమైన జాగ తొడుకొని అంచన అయోధ్య రాముడు కొమ్మున గోపాలకృష్ణుడు నొక్క నడుమ నాగేంద్రుని పడిగల ధోని వారి బొమ్మల నడుమ భగవంతుడు బొట్టు పెట్టి నిపుణుడు బొమ్మల నడుమ కుంకుమ బొట్టు పెట్టి నాటి బొమ్మల నడుమ నాగశేషుడు బొట్టు పెట్టి 7 అంతరాల మాలి మీద మణిపీఠం వేసుకొని మణిపీఠం మీద కూర్చున్నది ఆ కన్న తల్లి. తల్లి సంగతి 7 అంతరాల మాలి మీద ఉండని అక్కడ ఆలకించేడి తల్లులాగా భారతదేశంలో గొప్ప పండుగ అంటే పెద్దలకు వచ్చింది పెద్దిరామాస, పిల్లలకు వచ్చింది పీరిల పండుగ, వాళ్ళకు వచ్చింది బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగ నాడు ఊర్లో కులమాది భేదం లేకుండా అట్ల వారి అంశాలు పవనంటి శరకత్తలందరూ కలిసి కాకువారి కన్నలందరూ కలిసి 7 అంతరాల బతుకమ్మ పెద్దోళ్ళు ఎత్తుకొని చిన్న చిన్న పిలగళ్ళు చెప్పుల్లో బతుకమ్మ పట్టుకొని పల్లి కొంగ పట్టుకొని పిలగళ్ళు పెద్దోళ్ళు పెద్ద బతుకమ్మలు ఎత్తుకొని పెద్దవాళ్ళు పూలక్షి మండకాడ బతుకమ్మలు ఆడుకోవంగా 7 అంతరాల మాల మీద వస్తున్నది కన్న తల్లి శకుంతలదేవి. ఆడటోళ్ళ చూస్తున్నది, పాడటోళ్ళ చూస్తున్నది, చెట్టోళ్ళ చూస్తున్నది, పేటోళ్ళ చూస్తున్నది. నా గర్భవాసమాన్ని 2 కొడుకులు ఉన్నారు గాని 2 కొడుకులతో నాకు బిడ్డలు లేకపోయే. ఇవాళ నాకు బిడ్డలు ఉన్నట్టే 800 ఎకరం నా బిడ్డలు నా ఇంటికి వెళ్ళి బతుకమ్మ వచ్చాయి. నా బిడ్డలు ఇవాళ భూలక్ష్మి మండకాడు అందరూ ఎక్కడ ఆడుకోపోవునా బతుకమ్మ కొంచెం ఆడుకునేందుకు ఆడబిడ్డ లేకపోయే. సర్వేశ్వర లోకాల సంగమయ్యా కొట్టు పేరు దూరం చేసినావు, కన్న పేరు దగ్గర చేసినావు. 2 కొడుకులు నాకు ఇచ్చినావు. ఒక్క కొడుకునిచ్చి ఒక్క బిడ్డనిచ్చేదంటే నాకు ఈ కట్ట ఉండబోకు తండ్రి. నా గర్భవాసమందు 2 కొడుకులు ఇచ్చేవి. బతుకమ్మ కొంచెం ఆడుకునేందుకు ఆడబిడ్డ లేకపోయే. నా ఇంటి బతుకమ్మ మూలడు తట్టుండే దేవుడా అని కన్న తల్లి శకుంతలదేవి. చూడుండ్రి ఎవలాల దొంగైన దొంగైనా ఒక కొడుకు ఉండాలి, ఎటుదైనా గుడ్డిదైనా ఒక్క బిడ్డ ఉండని ఏ తల్లైనా కోరుకుంటది. బతుకమ్మ కొంచెం ఏదందుకు ఆడబిడ్డ లేకపోయే. నేనేం చెయ్యాలి? నా 2కి లగ్గం చేసిన నా 2 కోడళ్ళు ఉన్నారు. ఒక్క ముచ్చరు నా కోడలు కొడుతున్నాని కోడల్లో వేడికొచ్చింది అత్త శకుంతలదేవి. కోడల సూర్యవాది, కోడల చంద్రవాది.
సూర్యవతి కోడల చంద్రవతి చెప్పు ఏడాది కొట్ల ఇవాళ సజ్జల పురుషమ్మ బిడ్డలైన మీరే కోడళ్ళైన మీరే అయితే చెరో బతుకమ్మ నేర్చుకొని ఆడుకొని పోయారండి నీటి కాలం ఉంటావా ఎందుకు 10,000 పట్టు చీర కొన్నా 5,000 అద్దాల జాకెట్ తీసుకున్నా 20,000 బంగారం వేయించిన గాని పట్టులాల బంగారం ఈ పండుగ కొత్తగా వేయించి మమ్మీనే వేసిన గాని తౌడు రొట్టె తిన్నా తల్లిగారి ఇల్లు అంటారు పుట్టి కూర తిన్నా పుట్టి నీళ్ళు మరవద్దంటారు ఆడబిడ్డలు 60 ఏళ్ళ వయసు వచ్చిన ఆడబిడ్డలకు అమ్మగారింటికే బుద్ధి పుడుతుంది కంటే నువ్వు బిడ్డలు కనుకో నీ మాత్రం ఉండవు రావేసి వెళ్ళే పోదామా ఆధార్ కార్డు పట్టుకో అమ్మగారింటికి పెట్టుకోవడము ఇద్దరు గౌడమ్మే అన్నదే మంచిలో కన్న భార్యగా ఉంటారు ఉంటారు మా కన్న తండ్రి వచ్చిండు కన్న తండ్రి ఎప్పుడు మా పుట్టినింటికి వెళ్ళిపోయి పుట్టినింటికన్నా మేము బతుకమ్మలు ఆడుకున్నాం కానీ ఇక్కడ మేము బతుకమ్మలు ఆడుకున్నారు ఇద్దరు గోడలు నా కోడి వరాలు వస్తున్నాయి కోటి వరాలు వచ్చిన కోడల్ని బిడ్డ కాదు అంటారు 1,00,000 వరాలు వచ్చిన అల్లునోడు ఎన్నో కొడుకు కాదు అంటారు చూసిన ఇద్దరు కోడళ్ళు ఆ మాట తీసేసి తల్లిగారింటికి వెళ్ళి బాయిరి ఆమె కన్న తల్లి శకుంతలదేవి ఏడిచి తన దుఃఖాన్ని తెచ్చుకొని అచ్చరికాడ నా భర్త రాజమేస్తున్నాడు గడియో గంట అయితే కచ్చిరు మందు పెట్టి మేడల్లో ఏరవత్తడు చెడు భర్తకి ఎదురుగా ఇప్పుడు ఆధారడుకోని పోయి తల్లుకొని నా భర్తను పట్టుకోలేగా తీసి తిరుపతి తీరంగా ఆనంది కోడిన వాళ్ళని కొల్లారి మందు పెట్టి ఇద్దరు కొడుకులతో బిడ్డ సంతాన పొలం తెచ్చుకుంటానని అమ్మవారి శకుంతలదేవి అందరూ అక్కడ గురించి అని చూస్తున్నదో తల్లి సంగతి మేడల్లో ఇక్కడ ఒకరు ఉండని రాజ కచ్చరి కాడ రాజమైల రాజుకు బొమ్మంత పోతాయ పోయిన పీరలాయే ఎనగడి ఆడోళ్ళు భర్త సేవలు ఎట్లా చేసేది చూడండి ఎనగడోళ్ళు భర్త సేవ ఎట్లా చేసేది చేసుకున్న భర్త ఇంటికెళ్ళి ఏదన్నా పని మీద బయటికి వెళ్ళిపోతే భర్తలు వచ్చేదాకా భార్య అన్నందుగా పోదురాట నీళ్ళు దాకా పోదురాట భర్త రావంగానే భర్త కలిగిన ప్రాణాలకు నీళ్ళు ఎక్కి పల్లెం కడుపుకొని వచ్చి పల్లెం లోపల అన్నం వేసి భర్త సేదికిచ్చి భర్త బంధువుల కూర్చుండి చూపురాట భర్త హీనంగా కుక్కలంతా అన్నం విడిచిపెడితే ఆ కుక్కలందరూ మారు కుక్కేసి ఇంకడా వెనకడాడళ్ళు వెనకడి ఆడళ్ళు ఎంత సేవ చేసిండ్రు అత్తమామ సేవ చేసింది అల్లి రాని భర్త సేవ చేసింది భాగ్యవంతురాలు సతి గుణాల చక్కని తల్లు ఎక్కడ తల్లుల కండి సేవ చేసింది కానీ ఈ కాలము తల్లులు ఉన్నారయ్యో అయ్యో భర్త దీనంగా బుక్కడంత అన్న విడిచిపెడితే అది కుడిది కుండలన్న వారెత్తున్నారు కన్న ఎత్తున్నారయ్యా ఓ పెద్దలాలో అనుకుంటున్న కాలం అయింది కలర్ టీవీలో మొదలైపోయే ఎందుకంటే తల్లులు పొద్దుగా లేవంగా పొద్దున లేవంగానే భర్త కాళ్ళకు దండం పెట్టి మంగళ సూత్రాన్ని కళ్ళకద్దుకొని తండ్రి లోకాల శంకర ఏడికి పోయిన నా భర్త అయిన మంచిగా తిరిగి రావాలి సల్లంగా ఇంటికి రావాలి నిన్న నూరెళ్ళ ముత్తేతనం కలిగి ఉండాలి తండ్రి అని మంగళ సూత్రాన్ని కళ్ళకద్దుకొని శిబిరట్ట పట్టుకొని ఆకులు ఉడుచుకోనలకు చల్లుకొని ముగ్గులేసుకొని అన్నం కూర వండుకొని అల్లపాకారం చేరు పనికి వెళ్ళిపోయిండ్రు ఈ కాలం తల్లులు ఏం చేస్తున్నారో చూడండి పొద్దున మంచాలకు వెళ్ళే వంకనే గలవల్ల కూర్చుండి రాత్రి ఏమొచ్చిందో ఏమైందని టచ్ చేలు పట్టుకొని దమ్ము తొప్పి చూసిన తర్వాతనే ఆగి నుడుచుకొని అలుగు చల్లుకొని ముగ్గులు వేసుకొని అన్నం కూర వండుకొని చేరు పని పోయే వరకు
పగలు 12 అవుతున్నదయ్యా ఓ పెద్దలాలో నాటుకున్న నేడు కాలం ఎంత మారిపోతుందో చూడండి కంప్యూటర్ కాలం అయింది కలటీవీల మొదలైనవి మన బతుకులన్నీ నడివంతరం అవసరమవుతున్నాయి అయ్యా ఓ పెద్దలాలో కావాలన్నా నా చేతులు ఉన్న దస్తవేదం నీ చేతులు పెడుతున్న కొడుక నేను పోనొక్క గడియే రానొక్క గడియే ఎక్కడొక్క గడి ముక్కాలం 3 ముక్కలను నచ్చదాకా కాలం మందు పెట్టకు ధర్మం మందు పెట్టకు రాజంగా పాడుకోడు కన్నడు రాజు గుర్రము చోబల్లకి వచ్చిండు నీలి మీద గుర్రము నిప్పులాల్ తేజ అందమైన గుర్రానికి అరటాకు మెత్తల వరిసి బియ్యం పళ్ళు కట్టి అంక మీద అడుగు పెట్టి అశ్వంబు వాడదుడికి వారి ఉన్న భవనాల వేడిగట్ట బయలెల్లి వస్తున్నాడు రాజాన రాజు అందమైన గుర్రానికి అరటాకు మెత్తల వరిసి బియ్యం పళ్ళు కట్టే అందమైన గుర్రం మీద కొలువై కూర్చుండి సంబరపడకుండా సంతోషపడకుండా ఏగి ఏగి రంగం అవ్వాలన పాడేసేదనని కోలమంత అన్నమని అదే గడియలో మన అందమైన గుర్రం మీద కొలువై కూర్చుండి వారి ఉన్న భవనాల వేడికెట్ట బయలెల్లి వస్తున్నాడో అయ్యా బయలెల్లి వస్తున్నాడే నిమ్మూస నిమ్మగా భవనాల వేడికొచ్చిండు కడే దర్వాజ కాడ గుర్రాన్ని ఆపి ఆ భార్య రావాలి నా పాదలను పాలపై చల్లుకోవాలి అందుబాటు మేడల్లో అన్నాడు తిరిగల్ల కన్న తల్లి భర్తల అక్కడ కళ్ళ చూసింది శకుంతల దేవి నా భర్త వస్తున్నాడు పునవాది పురుషుడు పూతల్ల దారము మెడలోని పథకము నా మీద బంగారం వస్తున్నాడా ఏంటివాడు భర్త అని ఎక్కిరివ్వలేదు పుట్టివాడు భర్త అని పిలిపివ్వలేదు ముసలివాడు భర్త అని మూతిపోట్లు పడవలేదు అన్న రాజ్యం అడిగి రాజ్యం అనుకున్నది కొడుకుల రాజ్యం కొండ రాజ్యం అనుకున్నది భర్త ఏదే రాజ్యమే సభ రాజ్యం అనుకున్నది ఎందుకొరకనే
ఎందుకంటే ఏ ఆడవాళ్ళకైనా భర్త ఉన్నంత సేపే భార్యకు విలువ ఉంటది, భార్య ఉన్నంత సేపే భర్తకు విలువ ఉంటది. భార్య లేని మగవాళ్ళకు బాధలు ఎక్కువ ఉంటాయి కానీ అగో భర్త లేని ఆడవారికి లోకముల బదనాములు ఎక్కువ ఉంటాయి. అందుకే ఎప్పటికి ముత్తైతనాన్ని కోరుకోవాలి. ఆడవాళ్ళు భూమి మీదకి వచ్చినప్పుడు ఓ భగవంతా లోకాల శంకర ఎక్కడున్నవయ్యా, ఎప్పుడు వండుకుంటదైనా నా భర్త కళ్ళ ముందటి సాగే ప్రసాదించుగాని నాకు ముత్తైతే సాగు కావాలని కోరుకోవాలి ఏ ఆడవాళ్ళైనా. ఎందుకంటే ఇల్లు కట్టుకున్నా, ఇయ్య వండుకున్నా, గుడి కాడివైనా, గోపురం కాడివైనా, పెళ్లి కాడివైనా, పేరంటం కాడివైనా రమ్మాని పిలిచి పీటేసి కూర్చుండబెట్టి కొట్టు పెడతారు. మరి భర్త లేని ఆడవాళ్ళని పిలుస్తారా? పిలువరు. అందుకే ముత్తైదే సాగు కోరుకోవాలి. ముత్తైదే సాగు అంటే అందరికి దొరకది, కోట్లకో ముక్తకో కొందరికే దొరుకుతుంది. భారతదేశ సాంప్రదాయ ప్రకారం ముత్తైదే సావంటే భర్త బతుకుండగా భర్త కళ్ళ ముందట భార్య ప్రాణం పోతే ముత్తైదే సావంటారు. అట్లా చనిపోయిన ఆడవాళ్ళకు తడివేడి స్నానం పోసి కొత్త చీర కట్టి, కొత్త రేఖ తొడిగి, నొట్టికి రూపాయి బిల్లలు పొట్టు పెట్టి, ముఖానికి పసుపు రాసి, పాదాలకు పారాలు పెట్టి, పులకంగా ఓడి బియ్యం పోసి ఆ రట్టాలు రెండు నీళ్లు పట్టుకొచ్చి ఆడగట్టి పాడగట్టి గాడల్లో పెట్టుకొని కట్నాల గడ్డగోలకపోతే మరణమైన మరో పార్వతీదేవి లెక్క గంట పడతారా? అది అందరికి దొరకని. అందుకే రోజు పొద్దుగాల లేవంగానే మంచంలోకి వెళ్ళి లేవంగానే వెనకటి ఆడవాళ్ళు భర్త పాదాలకు దండం పెట్టి భర్త పాదాలకు నమస్కారం చేసి మంగళసూత్రం చేసి కళ్ళకు అద్దుకొని బయటికి వచ్చి చీపురు గట్టాంటి పనులు చేసుకుందరాట. ఇప్పుడు లేవంగానే భర్త కాళ్ళు మొక్కువంటి వాళ్ళని మొక్కుతారా? మొక్కుడు పాడగనాలు మొక్కుకున్న మంచిదే కానీ వాళ్ళు లేవంగా పెట్టి మీద మచ్చదు అడ్డ ఉన్నాం అనుకో అంత కంప్యూటర్ కాలం అయిపోయింది, కాలమే మారిపోయింది. ఆడవాళ్ళు ఇప్పటికైనా అప్పటికైనా కానీ ఆడవాళ్ళది ఈనమైన జన్మ అంటారు. ఈనమైన జన్మ కాదు, పవిత్రమైన జన్మనయ్యో. ఆడవాళ్ళని పవిత్రమైన జన్మనయ్యా ఓ పెద్దలారా. కన్నతల్లి చూసినవా? తల్లి అటువంటి శకుంతల దేవి ఇద్దరు కొడుకులకు అందరి కొడుకులు పెద్దోళ్ళు అయిండ్రు, కొడుకులకు పెళ్లిళ్ళు చేసిండ్రు. ఇద్దరు కొడుకులకు పెళ్లిళ్ళు చేస్తే ఇద్దరు కోడళ్ళు వచ్చిండ్రు. పెద్ద కొడుకు సూర్యసేన రాజు, చిన్న కొడుకు చంద్రసేన రాజు. పెద్ద కోడలు సూర్యవతి, చిన్న కోడలు చంద్రవతి. కొడుకులు కోడళ్ళు ఉండంగా 60 ఏళ్ల వయసు మీద పడ్డాక అవ బిడ్డలు కావాలని మనసు పడ్డది శకుంతల దేవికి. 1,000 పోసిన కోడళ్ళు బిడ్డలు కాదు, 60 లక్షలు పోసిన అల్లుడు కొడుకు కాదు. బిడ్డైనా ఒక బిడ్డ ఉండాలి, లంగైన దొంగైన ఒక కొడుకు ఉండాలి అంటారు. లంగో దొంగో ఒక కొడుకున్నాడనుకో తల్లిదండ్రి చచ్చిపోయినాడు. పెద్ద కొడుకుంటేనేమో తండ్రికి ఎక్కి పడతాడు, చిన్న కొడుకుంటేనేమో తల్లికి ఎక్కి పడతాడు. నాకిద్దరు కొడుకులు ఉన్నారు, అవి నా కొడుకుల తోడ బిడ్డలు లేరని బాధపడుతుంది ఆ కన్న తల్లి. అందుకే అంటారు అవలాలా ఇప్పటికైనా అప్పటికైనా లంగో దొంగో కొడుకున్నాడనుకో పాడముందడుకుంటూ పట్టుకొని నడుతాడు. ఎట్టిదో పుట్టిదో ఒక బిడ్డ ఉన్నదనుకో అమ్మా నువ్వు ఏడబోతివే, ఓ నాన్న నువ్వు ఏడబోతివా అని 7 వాడలలో ఏడ్చుకుంటా వచ్చేది బిడ్డలు అంటారే అవ్వా. చూసినవా? కనుకుంట్ల ఇళ్ళల్లా తండ్రి నర్సయ్య, ఆ తల్లి భాగ్యవ్వ. ఇద్దరు కొడుకులకు అందరూ కొడుకులు బతుకల్లా అని కన్న తల్లి చూసినవా? భాగ్యవ్వ భర్త లేకున్నా ఇన్ని రోజుల బట్టి భర్త లేదని బాధపడలేదు, నా కొడుకులు బతకాలి, నా కొడుకులు అడవులు కావాలా అని కాయ కష్టం వేసి కైకిలి కూలి వేసి కొడుకులా సాధింది, కొడుకులా పెంచింది. కొడుకులు పెరిగి పెద్దోళ్ళు అయింది, కొడుకులకు పెళ్లి వేసింది. చిన్న కొడుకు పుట్టిందని సంబరపడ్డది ఆ తల్లి భాగ్యవ్వ. కొడుకులు వెళితే కూర్చుండి తినికుని చేయాల లోపల
కనుకుంట్ల ఇళ్ళల్లో తన బాకి వీరనా అమ్మా ఆ కన్న తల్లి లచ్చమ్మ ఆ కన్న తండ్రి లింగయ్య కన్న తల్లి లచ్చమ్మ ఇద్దరు దంపతులు కనుకుంట్ల ఇళ్ళల్లా వాళ్ళ బలగం పెద్దది 7 కొడుకుల కన్నది లచ్చమ్మ ఒక్క బిడ్డని కన్నది ఇవాళ 7 8 ఇట్లా ఒక్క కొడుకు దూరమైండు ఆ తల్లి చూడు లచ్చమ్మ ఆనాడు కొడుకు వేయినాడు ఎంత బాధపడ్డదో నా కొడుక నరసయ్య ఎక్కడవో నీ కొడుక ఏ దూర వస్తావు ఏ దారిన వస్తావా అని గుల్లెడు వేగుల్ల కన్న బండడు మొక్కల్ల దాడుకున్న 7 ఇట్ల నువ్వు కని దూరం అయితే వారి 18 ఏళ్ల కింద కొడుకు కొడుకు ఎంత బాధపడ్డదో కొడుకు లేకున్న నా కోడలు భాగ్యం ఉన్నదనుకున్నది ఇవాళ కోడలు 11 రోజుల కింద పోలేక జీవి పొరలాడినప్పుడు ఆ కన్న తల్లి విలవిల కొట్టుకొని ప్రాణం పోంగా ఎవడొచ్చి కొంట పోంగా ఎవలానికి వచ్చనే అమ్మా నా కొడుకులాలను పోతన్నా కోడళ్ళను పోతన్నా అని ఎవరికి చెప్పారా తల్లి భాగ్యవ నా కొడుక సన్ని నేను పోతానని చెప్పిందా నా కొడుక అనిల్ కుమార్ నేను పోతానని చెప్పిందా ఆ కన్న తల్లి ఎవరికేమో చెప్పిపోయింది చిన్న కొడుకు మనవని మీద ప్రేమ కూడా తీరకపాయే ఆ తల్లికి కన్న తల్లి చూసినవా భాగ్యమ్మ పోతే బిడ్డలేని కన్న తోడబుట్టిన అక్క మల్లవ్వే ఆడిబిడ్డోలయ్యల కొండంత పండుగ ఎత్తలేరా అమ్మా ఇద్దరక్క ఎల్లన్లు ఒక్కింట్లకు ఇద్దరన్న అమ్ములాయే నా చెల్లె లేదు ఇయ్యాలని అక్క చూడు మల్లవ్వ బావ లక్ష్మి రాజం వాళ్ళకన్నా కొడుకులు 9 కోడళ్ళు 9 కొడుకులు మనవడు మనవరాలు ఇవాళ మా యొక్క చెల్లె లేదా అని అక్క మల్లవ్వ మా చిన్నమ్మ లేదా అని కొడుకులు మా చిన్నబాబు లేదా అని కొడుకులు కొండంత పండుగ తింటే రాదు మా చిన్నమ్మ తాగుతే రాదా అని 25 ఆటలు పోసుకొని విందు భోజనాలు వేస్తే తింటరు పోతారు కానీ 5 నిమిషాలు ఎవరు ఆత్మశాంతి కొరకు కూర్చోరు రామ రామ అంటే రౌతంటవు రారు భగవంతా నిదయ అంటే మండంటవు రారు పరమాత్మ నిదయ అంటే చనిపోయిన వారి జీవికి స్వర్గం దొరుకుతుందా అని కొండంత పండుగ కథ చెప్పిస్తాను ఆత్మగల్లా అక్క బావైన గాని ఇవాళ కన్న తల్లి భాగ్యమ్మ తండ్రి నరసయ్య 2 కొడుకులకు అన్నారు 2 కొడుకులకు పెళ్లిళ్ళు వేసిండ్రు కోడళ్ళు వచ్చిండ్రు వాళ్ళకు 7 బిడ్డలు వాళ్ళకు లేకున్నా కాకంత బలగా ఉన్నది అన్నదమ్ముల బిడ్డలు ఉన్నారు నాడా ఇయ్యాల వాళ్ళకున్నట్టు నాకు 2 కొడుకులు ఉన్నారు నా కొడుకులకు పెళ్లిళ్ళు వేసిన గాని నాకు 7 బిడ్డ నాకు లేపాయనా 7 బిడ్డ నాకు లేపాయనా 7 బిడ్డ నాకు లేపాయనా 7 బిడ్డ నాకు లేపాయనా ఇయా భర్తను కళ్ళ చూస్తే ఓ దేవుడా భర్తను కళ్ళ చూస్తే ఓ దేవుడా ఇయా కాతల్లి శకుంతల ఇయా కాతల్లి శకుంతల ఓ దేవుడా
లంగో దొంగో కొడుకున్నట్టయితే అగికుండ పట్టుకొని కన్న తల్లిదండ్రికి కాలగతులు ఏసేది కొడుకులు అంటారు. పుత్రుడు పుట్టేది ఎందుకంటే తల్లిదండ్రికి పున్నాక నడక ముందు తప్పించేది వాడు పుత్రుడు అంటారయ్యా. అదే ఆడబిడ్డాలుంటే 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 ఏ ఊళ్ళే ఉంటారు ఏ ఊళ్ళే ఉన్నా ఏ పల్లెలున్నా ఏ పల్లెలున్నా ఏ పల్లెలున్నా ఏ పల్లెలున్నా ఇంటిలో గుడ్డిలో ఒక బిడ్డ ఉన్నదనుకో అత్తగారింటికి ఆడబిడ్డలు ఉండగా ఇక్కడ తల్లిదండ్రి మరణ వార్త అత్తగారిళ్ళల్లో ఉన్న బిడ్డలకు ఏరుబాటు అయితే ఇల్లనక తాగనక తలపనక తాళనక సేననక సెలకనక చేతుల్లో పడి చేతుల్లో వదిలిపెట్టి చేతుల 10 రూపాయలు లేకున్నా చూసుకొని వచ్చడాని పక్క పట్టులో 10 రూపాయలు అనుకోని ఆ కన్న బిడ్డలు ఉన్నట్టయితే అన్న కళ్ళకుంటే కన్న బిడ్డలని వచ్చి